పరిశుద్ధులందరికీ నా యొక్క దేహ విమోచకుడైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రకటన 12వ అధ్యాయంలో గొప్ప విషయాలు మనం చూడవచ్చు. ప్రకటన 12వ అధ్యాయంలో మనకి రెండు సూచనలు కనబడుతుంటాయి. ఒకటి, పరలోకంలో గర్భవతి అయి ప్రసవ వేదన పడుచు ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎలా ఉందంటే సూర్యుడు నిలబడి ఉంది, తలపైన 12 నక్షత్రాల కిరీటం ఉంది, పాదాల దగ్గర చంద్రుడు ఉన్నాడు. ఆమె ప్రసవ వేదన పడుతూ ఒక మగ శిశువుకి, సమస్త జనాన్ని పరిపాలించే ఒక మగ శిశువుకి ఆమె జన్మనిస్తూ ఉంది. మరొక సూచన ఉంది, అది మహాఘట సర్పం. వాడు కూడా ఈ యొక్క స్త్రీ కనడానికి సిద్ధపడుతుండగా, ప్రసవేదన పడుతుండగా ఆ యొక్క స్త్రీ కనేటువంటి మగ శిశువుని మృంగివేయడానికి సిద్ధంగా ఉంది. ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా మనం ఆ అధ్యాయంలో మనం చూడవచ్చు. టోటల్గా 17 వచనాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. ఈ యొక్క మొదటి వచనం దగ్గర నుంచి 17వ వచనం వరకు సంఘము, సాతాను ఏ విధంగా జరగబోతుందనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క స్త్రీ ఆ మగ శిశువుని జన్మనిచ్చినప్పుడు వాడు మింగడానికి ప్రయత్నం చేశాడు. ఆ శిశువు దేవుని యొక్క సింహాసనం దగ్గర కొనుక్కోబడ్డాడు. అనగా ఆ స్త్రీ అనగా పెంతెకోస్తు సంఘం. ఆ యొక్క సంఘము మొదటిగా స్థాపించబడిన పెంతెకోస్తు సంఘం ఏదైతే ఉందో ఆ యొక్క స్త్రీ క్రీస్తు యొక్క బోధనను ఆధారం చేసుకొని, సూర్యుడు అనగా క్రీస్తులో నిలబడి, చంద్రుడు అనగా ధర్మశాస్త్రము, 12 నక్షత్రాలు అనగా 12 మంది అపోస్తుల బోధ. ఈ సంఘము 12 మంది అపోస్తుల బోధతో క్రీస్తులో నిలబడి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. ఎవరంటే రెండవ రాకల్లో వచ్చినట్టుగా యేసుక్రీస్తు యొక్క రెండవ శరీరము, క్రీస్తు ప్రణామ శరీరానికి ఆమె జన్మనిచ్చింది. ఆ మగ శిశువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేకమంది మర్మాలను బయలుపరుస్తుంటే ఈ లోకంలో ఉన్న సంఘ శాఖలు, ఘట సర్పం యొక్క సంఘ శాఖలు వాళ్ళు జీర్ణించుకోలేక ఆయన చంపడానికి కార్ యాక్సిడెంట్ ద్వారా ప్లాన్ చేశారు. కార్ యాక్సిడెంట్ చేశారు ఆయన చంపడానికి. కానీ ఆయన చనిపోలేదు. ఆయన చనిపోయినట్టుగా ఈ లోకానికి కనపడ్డారు, కానీ ఆయన చనిపోలేదు. ఆయన సమాధిలో పెట్టారు. 3వ దినమున, ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అయ్యారు కాబట్టి తిరిగి లేచి ఆయన మరలా దేవుని యొక్క సింహాసనం మీదకి కొనుక్కోబడ్డాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క క్రీస్తు ప్రణామానికి జన్మనిచ్చినటువంటి పెంతెకోస్తు సంఘం ఉందో ఆ సంఘము హింసపెట్టడానికి ఈ యొక్క ఆ యొక్క ఘట సర్పం అనగా ఈ లోక సంఘ సంస్థలు చూస్తూ ఉన్నాయి. ఈ యొక్క సంఘం చెప్పేది అబద్ధము, ఈ సంఘం మోసంలో ఉంది, వీళ్ళు ప్రణామం చెప్తున్నారు, ఇదంతా అబద్ధమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో దేవుడు ఆ సంఘాన్ని శ్రమల్లోకి వెళ్ళనివ్వకుండా, ఆ సంఘాన్ని హింసల పాలు కానివ్వకుండా 1260 దినాల పాటు ఆ సంఘాన్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆ యొక్క స్త్రీ కనిక ఆ మగ శిశువు యొక్క సింహాసనం దగ్గర కొనుక్కోబడ్డాడు. ఆ స్త్రీ ఎవరైతే మగ శిశువుని కన్నా ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ 1260 దినాలు ఆమె పోషించబడుతూ ఉంది. ఆ తర్వాత మిఖాయిలు మరియు అతని సైన్యం వస్తూ ఉన్నారు. అనగా క్రీస్తు మరియు అతని యొక్క దూతలు, ఆ మేఘంలో వచ్చిన క్రీస్తు మరియు అతనితో పాటు వచ్చిన దేవుని కుమారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఈ భూమికి దిగొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మహాఘట సర్పంతో వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ మిఖాయిలతో వాడు యుద్ధం చేసి గెలవలేడు. ఎందుకంటే మిఖాయిల్ అనేది క్రీస్తు అయినారు. ఆ క్రీస్తుతో వాడు యుద్ధం చేసి గెలవలేడు కాబట్టి వాడి స్థానం లేక ఓడిపోయి వాడు కింద పడదీయబడ్డాడు. వాడు మహా ఉగ్రతతో ఈ భూమి మీద శ్రమల కాలంలో సంఘం, భూమి మీద ఉన్న సంఘాన్ని, ఆ మగ శిశువుని కలిగినటువంటి సంఘాన్ని శ్రమల పాలు చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు మరలా ఏం చేశారంటే ఆ స్త్రీని శ్రమలకు అప్పగించకుండా తన చోటికి ఎగిరిపోయినట్లుగా పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఆమె ఇస్తూ ఉన్నాడు ఆయన. ఈ యొక్క తోయబడిన ఈ యొక్క ఘట సర్పం వాడికి పరలోకంలో స్థానం లేకుండా తోయబడిన ఈ యొక్క ఘట సర్పాన్ని ఏం చేస్తుందంటే ఆ స్త్రీని మింగివేయడానికి తన నోట్లోంచి ప్రవాహాన్ని పంపిస్తూ ఉంది. అనగా వాడి యొక్క వర్తమానికుల్ని, వారి యొక్క అనుచరుల్ని, వారి యొక్క అబద్ధ బోధకుల్ని, వారి యొక్క అబద్ధ క్రీస్తుల్ని, అబద్ధ ప్రవక్తల్ని సంఘం మీద కుదిలేడు వాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ సంఘం చెప్పేది అబద్ధము, వీళ్ళు చెప్పేది అబద్ధము, ప్రణా క్రీస్తు కాదు, రెండో రకం జరగలేదు, మేఘం రాలేదు, సర్పసంతానం లేదు, ఇవన్నీ కూడా బోధ అబద్ధం అని చెప్పి ఆ స్త్రీ మీదకి ప్రవాహంలాగా వచ్చి పడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ దేవుడు ఆ యొక్క అబద్ధ బోధకుల యొక్క ప్రవాహాన్ని, ఘట సర్పం వదిలిపెట్టిన ప్రవాహం, అబద్ధ బోధకుల ప్రవాహం అనే దాంట్లో వచ్చి ఆ స్త్రీని తప్పించి దేవుడు ఆ యొక్క ప్రవాహాన్ని భూమిలోకి వెళ్ళేట్లుగా చేశారు. భూమి తన యొక్క ప్రవాహాన్ని తన లోపల తీసుకున్నది. అనగా ఈ యొక్క 1000 సంవత్సరాల పాటు ఎవరైతే వధువుని హింసపెట్టాలని చూశారో, వధువుని అవమానించడానికి చూశారో ఆ యొక్క ఆ ఘట సర్పము, వారి యొక్క దూతలు, వారి యొక్క అనుచరులందరినీ కూడా 1000 ఏళ్ళు ఆ పాతాళంలో దేవుడు బంధిస్తూ ఉన్నారు. ఆ ప్రవాహం మింగేసినది. అనగా 1000 ఏళ్ళు వాళ్ళు లోపలే ఉన్నారు. తర్వాత క్రీస్తు రాజ్యంగా మారిపోయింది. అంతా కూడా దేవుడే ఆ 1000 సంవత్సరాల పాటు క్రీస్తు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడు. ఈ సమయంలో 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత మరలా వాడు బయటకు వచ్చి సముద్ర తీరంలో నిలిచి ఆ చివరి యుద్ధము చేయడానికి తన దూతలతో వచ్చి నిలబడుతున్నాడు అక్కడ. ఇదంతా కూడా
ఈ ప్రకటన 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఇది నీకును స్త్రీకిని నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగును అని ఆదిలో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రవచనము ఇప్పుడు ఈ యొక్క సంఘాల్లో నెరవేర్చబడుతూ ఉంది. ఎవరైతే బ్రహ్నామే క్రీస్తు, బ్రహ్నాము యేసుక్రీస్తు, బ్రహ్నామే యెహోవా అని నమ్ముతున్నారో వారు స్త్రీ యొక్క సంతానంగా ఉన్నారు. ఎవరైతే బ్రహ్నాం క్రీస్తు కాదు, బ్రహ్నాం అబద్ధికుడు, బ్రహ్నాం అబద్ధ బోధకుడు అని చెప్తున్నారో వారు సర్పం యొక్క సంతానంగా ఉన్నారు. స్త్రీ యొక్క సంతానం పైన దేవుని యొక్క ముద్ర ఉంది, సర్పం యొక్క సంతానం పైన మరి పశువు యొక్క ముద్ర ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు పశువు యొక్క ముద్రలో ఉన్నారా, దేవుని యొక్క ముద్రలో ఉన్నారా? మీ క్రియలు ఈ లోకానికి వెల్లడిపరుస్తాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మరి భయభక్తులతో మీరు వెంబడించాలని కూడా నేను కోరుకుంటున్నాను.